కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రంగనాయక సాగర్ రిజర్వాయర్లకు మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో రంగనాయక సాగర్లోకి నీటి విడుదల చేయడంతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే నీటిని విడుదల చేసిన ఘనత మాజీ మంత్రి హరీష్ రావుకు చెందుతుందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఏర్పడిన అల్పపీడనం వల్ల గోదావరి పై ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురవడంతో కాళేశ్వరం నిండుకుండలా మారింది. నిండుకుండలకు మారిన తర్వాత ఈ గోదావరి జిల్లాలో సముద్ర ప్రాంతంలోకి విడుదల చేస్తుండటంతో హరీష్ రావు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడంతో ముందుకొచ్చిన ప్రభుత్వం ఈ రోజు రంగనాయక సాగర్లో నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి చిన్నగోడూరు మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి గారు మనతో ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు సార్ చెప్పండి, ఈ గోదావరి జిల్లాలను సముద్రంలో విడవకుండా హరీష్ రావు లేఖపైన ఈ రోజు గోదావరి జిల్లాలను రంగనాయక సాగర్ విడుదల జరిగింది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ సిద్దిపేటలో పెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం దిగి రావడం జరిగింది. మరి వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నీళ్లు వదలాలి, రైతాంగం ఇబ్బందుల్లో ఉంది, మరి నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, మరి రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు లెటర్ రాయడం, అదేవిధంగా లెటర్కి స్పందించకపోవడం వలన నిన్న ప్రెస్ మీట్ పెట్టి లక్షలాది మందిని తీసుకొని పోయి మరి బటన్లు ఒత్తి మేమే నీళ్లు వదులుతాం అని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ప్రభుత్వం కూడా దిగొచ్చి మరి హరీష్ రావు గారి భయానికి ఈరోజు మరి నీళ్లు కూడా వదలడం జరిగింది. ఈరోజు కూడా ఒకటే పంపు, 4 పంపులు ఉంటే ఒకటే పంపును కూడా ఈరోజు ఆన్ చేయడం జరిగింది. మిగతా పంపులు కూడా ఇవాళ రేపట్లో మరి వాటిని కూడా వదిలితే ఈరోజు రంగనాయక సాగర్ నిండుకుంటూ అదేవిధంగా మల్లన్న సాగర్ కూడా నిండే అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మరి నీళ్ళు వదిలే కార్యక్రమానికి ప్రభుత్వం చేపట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మోసపూరితమైన హామీలు, ఇలా రైతాంగానికి మరి రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ 50% కూడా రుణమాఫీ కాని పరిస్థితి, రైతు బంద్ అన్నారు, రైతు బంధు 2 సార్లు ఎగబెట్టినటువంటి పరిస్థితి, మరి అది కూడా 16,000 ఇస్తామని 12,000 ఇవ్వడం జరిగింది. మరి రైతు బీమా కూడా ఇలా రైతు చనిపోతే మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వారం రోజుల్ని రైతు అకౌంట్లో డబ్బులు పడేటి, ఈరోజు నెల 2 నెలలు అయినా ఇలా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వము మరి కాళేశ్వరం కూలిపోయింది, మరి మొత్తం కమిషన్ల పేరు మీద కరెక్టు ఈ కాళేశ్వరంను మరి అది చేసిందని ఈరోజు మరి ప్రభుత్వం మీద నిందలు వేయడం జరుగుతుంది, పోయిన ప్రభుత్వం మీద. కానీ ఈరోజు మరి కూలిపోయినటువంటి పరిస్థితి ఉంటే నీళ్ళు ఇక్కడికి ఇలా ఎట్లా వదిలేరు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ బుద్ధి లేని మాటలు, ఈ అర్థం లేని మాటలు మాట్లాడుకుంటూ ఈ ప్రభుత్వాన్ని పోయినటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చెడు ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. కానీ వారు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదు. మరి ప్రజలను కూడా మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రజలు కూడా ఊరుకోరు, రాబోయే రోజులు తప్పకుండా గుణపాఠం చెప్పి తీరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మండలంలో యూరియా కొరత ఉందని చెప్పేసి రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి, ఈ రైతులు యూరియా అందకపోవడంతో మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? ఇలా గత ప్రభుత్వంలో యూరియా గ్రామాలకు పంపినటువంటి పరిస్థితి, అన్ని సొసైటీ సెంటర్లో మా సొసైటీ చైర్మన్లు వాళ్ళ సెంటర్లో కాకుండా ప్రతి గ్రామానికి కూడా సొసైటీ ద్వారా మరి గ్రామాలకు పంపి నేరుగా రైతాంగానికి ఎరువులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి గతంలో చూసినాం. కానీ పోయిన కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ రాకముందు కూడా అప్పుడు చెప్పులు లైన్లో పెట్టి, పాస్బుక్ లైన్లో పెట్టి మరి ఇటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. అది కూడా ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కూడా ఈసారి కూడా ఏర్పడడం జరిగింది. తప్పకుండా రేపు కానీ ఎల్లుండి కానీ పెద్ద ఎత్తున మేము ధర్నాకు పూనుకోబోతూ ఉన్నాము. ఎందుకంటే 25 మెట్రిక్ టన్నుల ఈ రోజు వరకు పోయిన ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో 25 మెట్రిక్ టన్నుల ఎరువులు ఈ టైం వరకు మనకు వస్తే అంటే 25-30% ఎరువులు కూడా, యూరియా కూడా ఈరోజు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి. స్థానిక శాసనసభ్యులు హరీష్ అన్న గారి కృషితోని ఈరోజు రంగనాయక సాగర్కు ప్రభుత్వం నీళ్ళు వదిలింది. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్లో భారీగా వర్షాలు కురుస్తున్న సందర్భంలో మరి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ 100 టీఎంసీ సముద్రంలో కలుస్తున్నప్పటికీ మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మనకు సాగునీరు ఇవ్వకపోవడం మరి హరీష్ అన్నకు రైతుల పట్ల చాలా కోపం తెప్పించి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా మరి నీళ్లు వదులుతారా వదలరా, వదలకపోతే మేము ఖచ్చితంగా మరి రైతుల పక్షాన పోయి నీళ్లు వదులుతామని చెప్పడం జరిగింది. మరి దిగొచ్చినటువంటి ప్రభుత్వము నీళ్లు వదిలింది కాబట్టి మరి రైతాంగం పట్ల హరీష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
మా అక్క చెల్లెలు 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వయసు వాళ్ళ ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో మా అక్క చెల్లెళ్ళకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 పెన్షన్ ఇస్తున్నాడు. అది కూడా మర్చిపోయాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు 420 హామీలనికి మేము చెప్పుడు అవసరం లేదు. కానీ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిట్టుకుంటూ ప్రభుత్వం నడిపిస్తారు తప్ప ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు. ఇక ముందు కూడా మేల్కోవాలి, లేకపోతే రానున్న కాలంలో ప్రజలు మీకు సరి అయినటువంటి బుద్ధి చెప్తారు. మీకు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో శిక్షించబడతారని మేము హెచ్చరిస్తున్నాం. గతంలో మన యాసంగప్పుడు కూడా 4 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్లు రాసి అదేవిధంగా ప్రెస్ మీట్లు పెడితేనే అప్పుడు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వానకాలం వచ్చింది, మంచి వాతావరణం ఉంది, నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి అని చెప్పేసి నిన్న హెచ్చరించడం వల్లనే లేదా మీరు మోటార్ లాంచ్ చేస్తారా లేకపోతే మేము రైతాంగం పక్షాన పెద్ద ఎత్తున పిలిపించి మోటార్ లాంచ్ చేస్తామని ఒక పిలుపుకు ఇలా భయపడరా ఏదైనా కానీ ఇలా మొత్తం మీద నీళ్లు విడిచినందుకు మా హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగనాయక సార్లు వృధాగా పోతున్న ఏదైతే గోదావరి జలాలు వృధాగా పోతున్న సముద్రంలోకి వెళ్తున్న గోదావరి నీళ్లను రంగనాయక సార్లోకి విడుదల చేయాలని చెప్పేసి హరీష్ రావు రాసిన లెటరు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ల వల్లనే అతను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వల్లనే ఈరోజు రంగనాయక సార్లు నీటి విడుదల చేశారని, అదేవిధంగా యూరియా కూడా రైతులకు సకాలంలో అందించకపోతే రాబో రోజుల్లో ధర్నా చేసి రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి మనతోని మాజీ ఎంపీ మణికరెడ్డి గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ వెంకటతో మల్లారెడ్డి, మెగా 9 సిద్దిపేట.